దీనిని కేపీ లాడ్జ్ అంటారు. హాసన్లో ఎన్ఆర్ సర్కిల్ దగ్గరలోనే ఉంటుంది. ఎవరు అడిగినా చెప్తారు. హాసన్లో ఎన్ఆర్ సర్కిల్ దగ్గర కేపీ లాడ్జ్ అంటే ఎవరు పెడితే వాళ్ళు చెప్తారండి. ఇది 400 రూపాయలు పడింది. బాగుంది. హాసన్లో మనం ఉండవలసి వస్తే ఇక్కడ తప్పనిసరిగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. నాకైతే సరిపోయింది, బాగుంది. బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి మనం బాగా కాస్ట్లీలో ఉంటే మనకి డబ్బులు ఎక్కువైపోతాయి. ఇది చూడండి, కింద రోడ్డు కనపడుతుంది, ఇగో బస్సులు వెళ్తున్నాయి. విండో రూమ్ తీసుకున్నాను. ఆ ఎదురుగుండానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఎన్ఆర్ సర్కిల్ అలా కొంచెం అటు అదేనండి ఎన్ఆర్ సర్కిల్ అంటారు దాన్ని. చూస్తున్నారు కదా, ఎన్ఆర్ సర్కిల్ అది. మీరు ఎప్పుడైనా హాసన్ వస్తే ఈ లాడ్జీ తీసుకోండి, బడ్జెట్ తక్కువలో మీకు అయిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మహేష్, నేను గుంటూరు నుంచి వచ్చాను. ఇక్కడ దగ్గరలో హాసన్లో మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్లి జరుగుతుంటే వచ్చాము. పెళ్ళి అయిపోయింది, తిరుగుదామని ఇటు చూడటానికి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం. మీరు చెప్పండి సార్. అంతే ఎక్కడి సార్. ఒక్క నిమిషం ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇది మంజీరాబాద్ ఫోర్ట్ అండి. ఇది కర్ణాటక స్టేట్లో హాసన్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సకలేశ్పుర, అక్కడి నుండి వెళ్ళాలండి. సకలేశ్పుర నుంచి వెళ్ళాలి. వీడియో చాలా బాగుంటుంది, చివరి వరకు చూడండి. ఆకారంలో ఉంటుందండి. డ్రోన్లో ఆకాశం నుండి చూస్తే నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. దీన్ని మైసూరుని పాలించినటువంటి టిప్పు సుల్తాన్ 1792లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇక్కడ టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి సైనికులు ఇక్కడ ఉండేవారట రహస్యంగా. ఆ సైన్యం కోసమే దీన్ని నిర్మించడం జరిగిందని చెప్తున్నారు. ఈ మంజీరా ఫోర్టు సకలేశ్పురానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ ఫోర్టు బెంగళూరు టు మంగళూరు హైవేలో ఉందండి. సకలేశ్పురాకి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైవే పక్కనే ఈ కోటకు వెళ్ళేటువంటి దారి ఉంటుంది. ఇదిగోండి, మనం కోటకు వెళుతున్నాం.
మెట్లు చాలా ఉన్నాయండి. మెట్లు ఎక్కి కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇలా కోట ఇలా ఉంది. ఎంట్రన్స్ టికెట్ లేదండి దీనికి. మామూలుగా అందరూ వెళ్ళి చూడవచ్చు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. సెక్యూరిటీ గార్డులు 2-3 ఉంటారు. ఇది చాలా పురాతనమైనటువంటి కోట. ఇదిగోండి ఎంట్రన్స్, ఇక్కడి నుంచి గేటు. ఈ గేటుకి ఇలా ఇక్కడ తాళం వేసేస్తారు. మెట్లు ఎక్కడానికి ఉంటాయి, కానీ కోట లోపలికి వెళ్ళడానికి ఇదే ప్రధాన ద్వారం. ఇక్కడే గేటు తాళం వేస్తే మనం లోనికి వెళ్ళటానికి ఉండదు కాబట్టి టైమింగ్స్ పెట్టారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ప్రవేశం అని చెప్పారు. ఇది అప్పుడే తాళం తీస్తారు. మనం లోనికి వెళ్ళి అన్నీ చక్కగా చూడవచ్చు. ఇది పైనుంచి చూస్తే నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. ఈ కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నదండి. దీనికి సరైనటువంటి ఆదరణ లేదు. ఎక్కడ పెడితే అక్కడ మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇదిగోండి సీలింగు చూడండి. అప్పట్లో టిప్పు సుల్తాను నిర్మించిన కోట కాబట్టి అప్పట్లో చాలా అందంగా ఉండి ఉంటుంది. ఇది ఫ్రెంచ్ ఇంజనీర్స్ నిర్మించారట. పైనుంచి చూస్తే నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. ఇక్కడ ఎన్నో కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అవి ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయండి. ఇక్కడి నుంచి సొరంగ మార్గాలు కూడా ఉన్నాయి, కానీ అవి ఇప్పుడు ప్రస్తుతం పనిచేయట్లేదు, క్లోజ్ అయిపోయినాయి. ఈ కోట పైకి వచ్చిన తర్వాత మనం చుట్టుపక్కల ఏరియాని చూస్తే సీనరీస్ చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇదిగోండి ఇలా లోనికి వెళ్ళి పరిశీలన చేద్దాం. ఈ సకలేశ్పుర అనేటువంటి ఈ ఊరి చుట్టూ కూడా కొన్ని చూడవలసినటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. అయితే ఈ సకలేశ్పురకి సుమారు 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు దూరాల్లో కొన్ని వాటర్ ఫాల్స్, కొన్ని చూడవలసినటువంటి ట్రెక్కింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా సొంత వెహికల్ ఉన్నవాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఎందుచేతనంటే అవన్నీ కూడా కొంచెం కొంచెం దూరంగా విడివిడిగా ఉంటాయి. సొంత వెహికల్ ఉన్నటువంటి వాళ్ళు తిరగడానికి చాలా బాగుంటాయండి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జలపాతాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని ప్రాంతాల లోపలికి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఫోర్ట్ మధ్యలో ప్లస్ ఆకారంలో ఒక బావి ఉన్నది. ఇది మంచినీటి బావి అట. పూర్వకాలం ఈ బావిలో నీళ్లు ఎప్పుడు ఉండేవట. ప్రస్తుతానికైతే నీళ్లు లేవండి. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళి చూద్దాం. సకలేశ్పురలో చూడవలసినటువంటి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఒక బోర్డు పెట్టారండి. అవన్నీ చూడండి. మామూలుగా బడ్జెట్ ట్రావెలర్స్ ఈ సకలేశ్పుర ఎలా రావాలి ఏమిటి అనేటువంటి వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. నేనైతే మచిలీపట్నం నుండి యశ్వంతపూర్ వచ్చేటువంటి ట్రైన్లో యశ్వంతపూర్ చేరుకొని అక్కడి నుంచి మరొక ట్రైన్లో హాసన్ పట్టణం చేరుకున్నానండి. హాసన్ నుండి కర్ణాటక ఆర్టీసీ బస్సులో ఈ సకలేశ్వరపురం చేరుకోవచ్చు.
ఈ సకలేశ్వరం చేరుకుని ఇక్కడ వివరాలన్నీ చూడడానికి క్యాబ్ బుక్ చేసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది 2500 చెప్తున్నారు. దాన్ని బట్టి మీరు బడ్జెట్ నిర్ణయించుకోవచ్చు. విజయవాడ నుండి కానీ, మచిలీపట్నం నుండి కానీ, భీమవరం నుండి కానీ వచ్చేటువంటి వాళ్ళకి సుమారు 700 రూపాయలకి సకలేశ్వరపురం చేరుకోవచ్చు. యశ్వంతపూర్, విజయవాడ నుండి యశ్వంతపూర్ 450 రూపాయలు. అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ అయితే 90 రూపాయలు హాసన్కి. హాసన్ నుండి ఇక్కడ బస్సుకి 40 రూపీస్. మొత్తం 700 రూపాయల్లో ఈ సకలేశ్వరపురం చేరుకోవచ్చు. అక్కడ సొంత వెహికల్ లేనటువంటి వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుని తిరగవలసి వస్తుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి చూడండి, అందమైన ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సీనరీస్ చాలా బాగుంటాయి. ఈ చుట్టుపక్కల చాలా జలపాతాలు ఉన్నాయి. అవన్నీ కూడా సరదాగా ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు వర్షాకాలంలో వెళితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేసవకాలం కాబట్టి జలపాతాల్లో నీళ్లు కూడా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. వర్షాకాలంలో అయితే ఎక్కువ నీళ్లతోటి జలపాతాలు చూడడానికి ఆనందంగా అందంగా ఉంటాయట. ఇదంతా కోట అండి, నక్షత్రపు ఆకారంలో ఉన్నటువంటి కోట ఇది పైనుంచి చూస్తేనే దీని యొక్క అందం తెలుస్తుంది. ఆ పైనుంచి తీసినటువంటి దృశ్యాలు కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి మేఘాలు చాలా అందంగా కనబడుతున్నాయండి. మేఘాలు చాలా చక్కగా ఉన్నాయి. అవి కూడా మీరు ఈ వీడియోలో చూడవచ్చు. అలాగే హాసన్ పట్టణం కూడా చాలా అందంగా ఉంటుందండి. హాసన్ పట్టణాన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. హాసన్ నుండి సకలేశ్వర వెళ్ళేటువంటి రూట్ కూడా చాలా బాగుంటుందండి. అది కూడా చూడండి. ఈ చివరాఖరి వరకు, ఈ వీడియోని చివరాఖరి వరకు చూడండి. చాలా అద్భుతంగా ఉంటుంది. హాసన్లో ఉండి మనం చూడవలసినటువంటివి, ఈ హాసన్లో ఉండి మనం చూడదగినటువంటివి, ఈ హాసన్కి దగ్గరగా ఉన్నటువంటిది శ్రావణ బెళగొళ అనేటువంటి జైన్ దేవాలయం ఉందండి. అది కొండ మీద 700 మెట్లు ఎక్కితే అక్కడ పెద్ద బాహుబలి విగ్రహం ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వీడియో కూడా మీకు 2-3 రోజుల్లో వస్తుంది. తప్పనిసరిగా చూడండి. అలాగే సకలేశ్పురాలో చూడవలసినటువంటివి ఈ మంజీరాబాద్ ఫోర్టు, ఇంకా జలపాతాలు అవి ఉన్నాయండి. ఆ తర్వాత హాసన్ నగరంలో ఉండి బేలూరు 30 కిలోమీటర్లండి. 30 కిలోమీటర్లు ఉన్నటువంటి బేలూరు టెంపుల్ను కూడా ఇక్కడే ఉండి చూసి రావచ్చు. అలాగే హళిబేడు టెంపుల్ కూడా ఇక్కడి నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కూడా హాసన్ నుండి వెళ్ళి ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి రావచ్చు. అలాగే హాసన్ పట్టణంలో హసనమ్మ టెంపుల్ అనేటువంటిది ఒక మహిమాన్వితమైనటువంటి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అది కూడా వీడియో 2-3 రోజుల్లో వస్తుంది. తప్పనిసరిగా చూడండి. మా పురాణ అమృతం ఛానల్ని తప్పనిసరిగా మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కిన తర్వాత ఆల్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. ఆల్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పుడు మనం హాసన్ పట్టణాన్ని కూడా చూద్దాం. అలాగే నేను హాసన్లో తీసుకున్నటువంటి రూమ్ యొక్క వివరాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ లాడ్జికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అన్నీ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. హాసన్ నుండి సకలేశ్పుర వెళ్ళేటువంటి రూటు ఎలా ఉంటుందో కూడా మీరు ఈ వీడియోలో గమనించండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కోట చూడటం అయిపోయిందండి. ఇంకా తిరిగి వచ్చేస్తున్నాను. ఇక్కడ కొంతమంది మిత్రులు మనకి తగిలేరు. వారి యొక్క అనుభవాలు కూడా మీకు మొట్టమొదట వినిపించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.